హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను. ఇది కొంతమంది భర్తలకి, కొంతమంది భార్యలకి, కోడళ్ళకి చెప్తున్నాను. ఏమనుకోవద్దు. చాలామంది పెద్ద వయసు వచ్చాక తల్లిదండ్రులని అనాథ హాస్టల్కి, లేకపోతే రోడ్ల మీద లేకపోతే అడుక్కొని తింటూ బతుకుతున్నారు చాలామంది. వాళ్ళు లేనిది మనం ఎక్కడున్నాం చెప్పండి? తల్లిదండ్రులు లేనిది మనం ఎక్కడున్నాం? జన్మనిచ్చిన తల్లిదండ్రులు మర్చిపోతే గుళ్ళోకి వెళ్ళి పూజలు చేసి దండాలు పెట్టినా మనకి మంచి జరగదు. కన్న తల్లిదండ్రులను చూసిన వాళ్ళకే మంచి జరిగింది ఎప్పుడైనా సరే. ఎందుకంటే తినక కడుపు కాల్చుకొని ఆ రూపాయి పోగు చేసి లక్షలకి పొలాలు లక్షలు అలా సంపాదించి ఇల్లు కట్టి అన్నీ చేసి నా కొడుకులు బాగుంటే బాగు, నా కూతురు బాగుంటే బాగు అని పెట్టిన తల్లిదండ్రులు ఇవాళ ఒక ముద్ద పెట్టకోకుండా ఇంకా బయటికి నెట్టేస్తున్నారు. తాతకు వచ్చే తలాపుని ఉంటుందని రేపు వాళ్ళకు కూడా అదే పొజిషన్ వస్తుంది. అది తెలుసుకొని మెసులుకున్న వాళ్ళు గొప్పోళ్ళు. తల్లిదండ్రులు కాదనుకుని పోయిన వాళ్ళకి ఇంకోసారి పుట్టగతులు కూడా ఉండవు. ఇవాళ ఇప్పుడు ఈ పూట తిన్నది రేపొద్దున తిన్నది ఇప్పుడు 2 పూటలకు మార్చి వండుకుంటున్నారు. కలో గంజో తాగి కష్టపడి రెక్కల మీద రెక్కలు ముక్కలు చేసుకుని బిడ్డల కోసం కడుపు కాల్చుకొని చేశారు తల్లిదండ్రులు. అలాంటి తల్లిదండ్రుల్ని బాధ పెట్టి రోడ్డు పాలు చేసి మనమేం అనుభవించాం. వాళ్ళని కష్టపెట్టి మన పిల్లలకు పెట్టుకొని మనం సంతోషంగా ఉంటాం కాదు. తల్లిదండ్రులను చూసిన వాళ్ళు, చిన్న పెద్ద చూసిన వాళ్ళు పై స్థాయిలో ఉంటారు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని చేసినా అది వేస్ట్. తెలుసుకొని ఉంటే చాలా మంచిది. ఎవరైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే ఇలాంటి తప్పులు సరిదిద్దుకోండి. తల్లిదండ్రుల కన్నా ఎక్కువేం కాదు మనకి. జన్మనిచ్చిన తల్లిదండ్రులతో పైన భగవంతుడు మన చూస్తాడు. అది ఫాలో అవుతే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.